రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యా. బాబు అసలు ప్రాసెస్ ఏంటమ్మా? మీరు కాల్ ఎత్తాక సినిమా రిలీజ్ చేద్దామా, సినిమా రిలీజ్ అయ్యాక మీరు కాల్ ఎత్తుతారా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే. నేను ట్రాక్ రికార్డ్ చూస్తాను. ట్రాక్ రికార్డ్ చూడక్కర్లేదులే అన్న. సినిమా ఎన్ని రోజులు తీశారు? 2021 నుంచి స్ట్రగుల్ చేస్తే 2026 లో రిలీజ్ అవుతుంది. కాల్ ఎత్తేయచ్చా? అసలు సినిమా పేరు ఏంటి బాబు? అప్పట్లో భవదీయుడు భగత్ సింగ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. కాల్ ఎత్తేస్తారా? అసలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి ఏమిద్దాం అనుకుంటున్నావు అన్నా నువ్వు? 6 పాటలు, 4 ఫైట్లు, కొన్ని డైలాగులు. కాల్ ఎత్తేయచ్చా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పో బయటికి. కాల్ ఎత్తేసుకోవచ్చు కదా తమ్ముళ్ళు. చంపేస్తాను మాట్లాడామంటే పో బయటికి. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసావయ్యా, ఏం చెప్పమంటారు? వన్ ఆఫ్ ది ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్సెస్. నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. 15 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన మూవీ ఇది. అప్పుడొచ్చిన ఫ్లాప్ అయ్యేదేమో. ఆ సంబంధం లేని డైలాగ్స్ ఏంటో, అవసరం లేని క్యారెక్టర్స్ ఏంటో, ఆ టెర్రరిస్టులు ఏంటో, పూజారులేంటో, అసలు జనాల్ని ఇంత గ్రాంటెడ్ గా తీసుకొని మూవీస్ అలా ఎలా తీయగలుగుతున్నారు భయ్యా? ఓపెనింగ్ నుండే చిరాకు దొబ్బింది. చైల్డ్హుడ్ స్టోరీని ఒక 25 మినిట్స్ సాగదీశారు. ఓజీలో కూడా ఇలానే టైం తీసుకున్నారు, కానీ అక్కడ ఒక పర్పస్ ఉంటది. ఇంకా ఎడిటింగ్ ఏందో, ఒక ఫ్లో లేదు, ఎమోషన్ లేదు, సీన్లతో నింపేశారు. కొన్ని సీన్స్ అయితే అసలు సినిమాకి సంబంధమే ఉండదు భయ్యా. ప్రతి సీన్ కి అయితే స్లో మోషన్ ఇంట్రోస్ లేదా కార్లతో ఎంట్రీ, ఇంకా ఆ దిక్కుమాలిన ప్రాసలు. నేను కూడా థియేటర్ లో హీరోస్ చెప్పే పంచ్ డైలాగ్స్ కి ఎంజాయ్ చేస్తా భయ్యా, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి, పర్పస్ ఉండాలి. సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ అలానే మాట్లాడతారు అంటే, సినిమా మొత్తం అవే నింపేస్తా అంటే దరిద్రంగా ఉంటది. అసలు ఆ స్టోరీ లైన్ ఏంటన్నా, తేరీ రీమేక్ కోసం షూట్ చేసి ఆ సీన్స్ ని అడ్జస్ట్ చేయడానికి స్టోరీ రాసుకున్నట్టుంది. ఇంకా లాజిక్స్ అంటారా? టెర్రరిస్టులు ఏదో బ్యాగ్లు వేసుకొని తిరిగినట్టు గన్లు వేసుకొని తిరుగుతున్నారు. ఏమైనా అంటే అంటారు గాని, 50 మంది టెర్రరిస్టులు మెషిన్ గన్ను పట్టుకొని ఎదురుగా ఉన్న ఒక్కడిని కాల్చలేకపోతారు, కానీ ఆ మనిషి 2 గన్లు వేసుకొని అందరినీ కాల్చేస్తాడంట. లిటరల్లీ ఫేస్ టు ఫేస్ ఉంటారు. అసలు జనాలు ఎర్రోలా లేదా మీరేం చేసినా చూస్తారనే చిన్న చూప? నేను చెప్తున్నా భయ్యా, ఇలాంటి మూవీస్ టాలీవుడ్ లో ఒక 10 వస్తే జనాలు థియేటర్ లో సినిమాలు చూడడం మానేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కలంటే ఒక్కలు కూడా బాగా చేయలేదు. దానికి తోడు వచ్చిన ప్రతి క్యారెక్టర్ పని కట్టుకొని హీరోని పొగుడుతూనే ఉంటారు. ఆ క్యారెక్టర్ డిజైన్స్ అలా ఉన్నాయి మరి. అరే భయ్యా, లిటరల్లీ కొడుకుని కత్తితో పొడి చేస్తే దానికి రియాక్ట్ అవ్వకుండా ఎదురుగా ఉన్నోడు చెప్తున్న డైలాగ్స్ వింటున్నాడంటే అర్థం చేసుకోండి ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎంత గొప్పగా ఉన్నాయో. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అయితే దండం బాబు మీకు. అండ్ నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టే ఒక హీరోయిన్ ని లేపేశారు. అండ్ అందులో మనం ఏ ఎమోషన్ ఫీల్ అవ్వం. సినిమా మొత్తంలో ఎవరైనా డ్యూటీ చేశారంటే అది ఓన్లీ తమనన్న మాత్రమే. ఎందుకంటే మూవీ నుండి నేను బయటకు ఏమైనా క్యారీ చేశాను అంటే అది ఫ్రస్ట్రేషన్ అండ్ ఈ బీజిఎం. తమనన్న ఏదో లేపడానికి ట్రై చేశాడు, కానీ నెరేషన్ ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్నప్పుడు ఆడియోతో ఏం చేసినా ఏం ఎక్కుతుంది? ఇరిటేషన్ పెరగడం తప్ప. దానికి తోడు టైం లేకపోవడం వల్ల ఏమో కానీ మిక్సింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు. నిజంగా మీకు సినిమా చూడాలి అనిపిస్తే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి వైబ్ కోసం వెళ్ళండి అంతే. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో ఇలాంటి డైరెక్టర్స్ తోనే మూవీ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం మూవీస్ చేయడం ఆపేస్తేనే మంచిది భయ్య. కావాలంటే ఓల్డ్ మూవీస్ చూసుకుంటాం. వీళ్ళు కూడా చేస్తుంది ఏముంది, అదే పాత సినిమా సాంగ్స్ సీన్స్ పెట్టి ఏదో మేనేజ్ చేస్తున్నారు. దానికి మాకు 300 ఎందుకు బొక్క? ఇది భయ్య మూవీ చూసినాక నా ఇన్స్టెంట్ ఒపీనియన్. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ నా రివ్యూ కరెక్ట్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.